ఏం గిఫ్ట్ వచ్చింది మీకు? ఓ ఓకే. వావ్, BFF చైన్, వెరీ నైస్, బ్యూటిఫుల్, బెస్ట్ గిఫ్ట్ యూ గాట్. సో ఈరోజు ఈవినింగ్ స్నాక్కి వాటర్ మిలన్ తింటున్నాము. ఇవి కూడా వెరైటీ వాటర్ మిలన్స్ అండి, మనకి రెగ్యులర్గా దొరికేవి కాదు. చూసారా కలర్, ఎల్లో వాటర్ మిలన్. చూద్దాం లోపల ఎలా ఉంటుందో చూద్దాం. మీరు ఎప్పుడన్నా తిన్నారా ఎల్లో వాటర్ మిలన్? మాకు ఎక్కువేం దొరకదండి. వావ్, భలే ఉంది కదా టెక్స్చర్ అది. వావ్, దీని టేస్ట్ కూడా చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ దానికి దీన్ని ఇలా పక్కన పెట్టి ఇప్పుడు గ్రీన్ వాటర్ మిలన్ కొద్దాం. ఈ గ్రీన్ వాటర్ మిలన్ అందరి దగ్గర దొరికేదే కదా, ఇందులో ఏముంది స్పెషల్ అని అనుకుంటారేమో. ఇది చూడండి, పైన గ్రీన్ లోపల ఎల్లో. ఇది కూడా ఇదేమో పైన ఎల్లో లోపల రెడ్. సో ఈ వెరైటీ కొత్త రకం వాటర్ మిలన్ టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. మా ఇంటి దగ్గర ఏంటో కొత్తగా ఇలా కోడి పిల్లల్ని రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారండి. అసలు ఎంత ముద్దొస్తున్నాయో చూడండి. లులు మాల్ ఓపెన్ అయ్యి చాలా నెలలు అయింది కదా, ఇప్పుడు కొద్దిగా రష్ తగ్గి ఉంటుందని మొన్న వెళ్ళామన్నమాట. ఎప్పటి నుంచో ఈ హైపర్ మార్ట్ చూడాలి, ఇందులో వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, కలెక్షన్ చాలా బాగుంటుందని టాక్ అనమాట. రేర్ వెజిటేబుల్స్ చాలా చూశాను ఇక్కడ డిస్ప్లేలో. చూడండి, వీటిని టర్నిప్స్ అంటారు. అసలు ఏ సూపర్ మార్కెట్లో చూడలేదు. ఇదైతే మన దగ్గర పండింది, చూశారు కదా. నోల్కోల్ అంటారు, వండాం కూడా. ఇది భలే టేస్ట్ ఉంది. పచ్చి తింటే ఇంచుమించు ముల్లంగి లాగా అనిపించింది. దీన్ని చౌచౌ అంటారు, ఎప్పుడు ట్రై చేయలేదు. కొబ్బరి పువ్వు కూడా శుభ్రంగా అమ్ముతున్నారండి ఇక్కడ. లెట్యూస్, జుకీనీ, పర్పుల్ క్యాబేజ్, ఇవన్నీ ఎగ్జాటిక్. చైనీస్ క్యాబేజ్, బ్రాకలీ, ఇది ఆ స్కై మిర్చి. చాలా బాగా అనిపించిందండి కలెక్షన్ వీళ్ళ దగ్గర. చూడండి, మైక్రో గ్రీన్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. లెట్యూస్ కానివ్వండి, కేల్ లీవ్స్ కానివ్వండి, చాలా ఎగ్జాటిక్ కలెక్షన్ ఉంది. మన దేశీ విత్తనాలు, మన దేశీ పాతకాలపు కూరగాయలతో పాటు ఇలా ఎగ్జాటిక్కి కూడా మన ఫామ్లో పండించాలని నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. అందుకనే ఇక్కడికి వస్తే ఒక ఐడియా ఉంటుంది, వీళ్ళ కలెక్షన్ బాగుంటుంది కదా, సో ఒక ఐడియా వస్తుందని హనుమాన్ మూవీతో పాటు ఈ హైపర్ మార్కెట్ కూడా ప్లాన్ చేశాము. ఇది గుర్తుందా? దీని పేరు పక్చావ్ అంటారు. మన ఫామ్లో ఒకసారి గ్రో చేసాము, బాగా వచ్చింది. ఒకటి లోకల్, ఇంకొకటి ఇంపోర్టెడ్ ప్యాషన్ ఫ్రూట్. హనుమా ఫల్ సేమ్ సీతాఫల్లా ఉంటుంది లోపల. సో లులు హైపర్ మార్కెట్ ఇలా చూసుకుని హనుమాన్ మూవీకి బయలుదేరిపోయాము. పోయిన వారం పొలంకి వెళ్ళలేదండి. కజిన్స్ అందరం కలిసి వేరే ఒక ఫామ్ హౌస్కి వెళ్ళాము మేడ్చల్ దగ్గర. అయితే ఒక 4-5 నెలలకు ఒకసారి వెళ్తూ ఉంటాం అన్నమాట. కొత్త సంవత్సరం సందర్భంగా కూడా కలుస్తాము. కాకపోతే ఈసారి కొద్దిగా లేట్ అయింది. మా ఈ గ్యాదరింగ్స్ చాలా ఫన్ ఫీల్డ్ ఉంటాయండి. ప్లానింగ్ ఒకరు చేస్తారు, ఖర్చులేమో పర్ హెడ్ ఇంత అని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం, ఎవరి మీద బర్డెన్ పడకుండా. చాలా మట్టికి శనివారం వెళ్ళి ఆదివారం మధ్యాహ్నం వచ్చేసేలాగా
ప్లాన్ చేస్తామన్నమాట. సో అక్కడున్న 24 గంటలు ఇంకా ఆటలతోని పాటలతోని సరిపోతుంది. అయిపోయిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఒకరికి ఒకరము సర్ప్రైజ్గా గిఫ్ట్స్ కూడా ఇచ్చుకుంటామన్నమాట. ఇలా స్విమ్మింగ్ పూల్లో ఆటలు, మైక్ పట్టుకుని కరోకేలు, క్రికెట్ కానివ్వండి, ఫ్రిస్బీ కానివ్వండి, ఇలా ఎన్నో యాక్టివిటీస్తో రోజు ఎలా గడిచిపోయిందో తెలియదు అనమాట. అసలు ప్రతిసారి అనుకుంటామండి 24 గంటలు సరిపోవట్లేదు, 2 రోజులు తీసుకుందామని. కానీ టైం, బడ్జెట్ ఇవన్నీ ఆలోచించుకుని ఇంకా ఒక రోజుకే కుదిస్తామండి ట్రిప్ని. ఏం గిఫ్ట్ వచ్చింది మీకు? ఓకే, వావ్, BFF చైన్, వెరీ నైస్, బ్యూటిఫుల్, బెస్ట్ గిఫ్ట్ యూ గాట్. ఈ ఫామ్ హౌస్ కంటైనర్స్తో చేశారండి. కొద్దిగా యూనిక్గా అనిపించింది. కంటైనర్ అయినప్పటికీ సైజు చిన్నదిలాగా అయితే అనిపించలేదు. చాలా బెడ్స్ ఇచ్చారు పడుకోవటానికి మాత్రం. చాలా ఏళ్ళ తర్వాత క్రికెట్ ఆడాం కదండి, ఇంకా దీన్ని బయటకు తీయక తప్పలేదు. ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. మనం చిన్నప్పుడు ఫ్రెండ్స్తో అనుకుంటాం కదా, అరే నువ్వు నా నిజమైన ఫ్రెండ్ అయితే నాకు ఇచ్చేరా ఇది, ప్లీజ్ ఈ హెల్ప్ చేయరా అని అడుగుతాం కదా. అయితే మేబీ అషిరా వాళ్ళు స్కూల్లో మాట్లాడతారేమో. ఈరోజు పొద్దున ఇంట్లో ఏదో దేని గురించో ర్యాండమ్ టాపిక్ మీద అషిరా నా దగ్గర వచ్చి, డాడీ నువ్వు నా రియల్ డాడీ అయితే నువ్వు నాకు చెయ్యాలి డాడీ ఇది అంటుంది. నాకు శైలుకి నవ్వు ఆగలేదు అసలు. అరే ఏం మాట్లాడుతున్నారా అని. చాలా ఫ్రెండ్స్ మీద వాడేది డాడీ మీద మమ్మీ మీద వాడుతుంది అషిరా. చాలా హిలేరియస్గా అనిపించింది. ఏంటో మీతో షేర్ చేస్తున్నామని షేర్ చేసుకుంటున్నాను. ఇది అది కాకరకాయ, ఇది బీరకాయ అనుకుంటా. మనం ఇలా గోడ పక్కనే పాదులు వేసుకున్నాం కదండి, ఇది దాని అప్డేట్. ఇది 10 రోజుల క్రితం తీసిన వీడియో. ఇప్పుడైతే గ్రోత్ ఇంకా బాగానే ఉంది. కాకరకాయ నీకు తెలుసా? అది ఆ మొక్క చెప్పా సరే, అది కాదు పక్కది. చాలా నెలల నుంచి అండి మేము ఇంట్లో వండే ప్రతి వంట కూడా, ప్రతి ఒక్క కూరగాయ మన మోహన మదిలో నుంచి వచ్చిందే. దిల్ లీవ్స్తో కూడా ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ చేసామండి. కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దిల్ లీఫ్లో. ఈ సింపుల్ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. స్టార్ అనీస్, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, బిర్యానీ. మనం మార్కెట్లో కొనే కూరగాయలకి, న్యాచురల్ పద్ధతిలో ఆర్గానిక్గా దొరికే వెజిటేబుల్స్కి అసలు చాలా తేడా ఉంటుందండి. టేస్ట్ కానివ్వండి, ఫ్లేవర్ కానివ్వండి, అసలు మీరు ఒక్కసారి అలవాటు చేసుకుంటే మాత్రం ఇంకా మామూలు వాటి జోలికి వెళ్ళనే వెళ్ళరు. టేస్ట్ గురించి పక్కన పెట్టినా బయట దొరికే కూరగాయలన్నీ రసాయనాలే కదండి. అవి తింటే బలం వస్తుందో రాదో తెలియదు కానీ ఆరోగ్యం హీనిస్తాం మాత్రం ఖచ్చితం. అందుకనే మీరు కూడా మీకున్న ప్లేస్లో, అది మీ ఇంటి ముందల కానివ్వండి, మిద్దె పైన కానివ్వండి, ఎంతో కొంత ప్లేస్లో చిన్నగానైనా మీ కూరగాయలు మీరు పండించుకునేలాగా చూసుకోండి. అన్ని రకాలు పండించుకోలేకపోయినా మీకు ఇష్టమైనవి, మీరు అన్నిటికన్నా ఎక్కువగా తినే కూరగాయ, టమాటా కానివ్వండి, వంకాయలు కానివ్వండి, పచ్చిమిర్చి అయితే అన్నిట్లో వేస్తాం, పచ్చిమిర్చి కానివ్వండి, అలా కొద్ది మోతాదులో అయినా మీరు కూడా పండించుకుంటే మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు. సరే అండి, వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.
అంతవరకు మన మోహన మదిలో వీడియోస్ ఇంకా చూస్తూ ఉండండి. మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. బాయ్.